వచ్చేసి చెన్నైలో ఉన్నాను. మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. కంపెనీ వచ్చేసి ISO సర్టిఫైడ్ 9001 2000 కేవలం అంటే కేవలం 3000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మన నయనతార గారు కూడా Feminine for women by women. Happy day every day. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆల్మోస్ట్ చాలా పెద్ద టాప్ కంపెనీ అన్నమాట. మన ఫిల్మ్ యాక్టర్ నయనతార గారు కూడా ఈ బిజినెస్ కి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా బిజినెస్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజెంట్ నేను వచ్చేసి చెన్నైలో ఉన్నాను. మీకోసం చాలా ఒక యూనిక్ బిజినెస్ అనేది తీసుకొని వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత నచ్చితే ఆ తర్వాతనే మీరు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వండి. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మనము రమ్య గారిని అలాగే చంద్రకళ గారిని అడిగి తెలుసుకుందామా. సో అలాగే బయట మార్కెట్ లో దొరికేటటువంటి ఐటమ్స్ కి మన యొక్క ఐటమ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది, అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క డెమో లైవ్ గా మీ ముందరే చూపిస్తారు. సో రమ్య గారు చంద్రకళ గారే మనకి ఆ డెమో అనేది చూపిస్తారు. ఒకసారి ఫాలో కండి. హలో యూట్యూబ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు ఫెమినైన్ గురించి తెలుసుకుంటున్నాము. దానికి ముందుగా ఇదే మనకి ఫెమినైన్ నాప్కిన్ ఇలానే ఉంటది. లోపల ఇట్లానే ఉంటది. ఇది వచ్చేసి మార్కెట్ లో దొరికే వన్ ఆఫ్ ది బ్రాండ్స్. ఇది మనము ప్యాడ్స్ చాలా సార్లు కొన్ని ఏండ్లుగా వాడుతున్నాము, కానీ దాని లోపల ఏం వాడుతున్నారు, అది ఎలా ఉంటది, ఎన్ని లేయర్స్ ఉంటాయి అనేది మనకి తెలియదు. మనం ఎప్పుడు గమనించి నిండం కూడా. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాము. యూజువల్ గా మనకి ఒక సైకిల్ కి 80 to 100 ml మనం బ్లీడింగ్ అవుతుంది పీరియడ్స్ టైంలో. ఇక్కడ మనం వచ్చేసి బ్లడ్ మనం ఇది చేయలేం కాబట్టి వాటర్ ని ఒక 150 ml గా తీసుకొని వాడుతున్నాను. బ్లడ్ డెన్సిటీ దీనికి తక్కువ కాబట్టి మనం వాటర్ ని 150 ml పెట్టి ఒక ట్రయల్ చూస్తున్నాము. ఫస్ట్ మార్కెట్ లో ఉండే బ్రాండ్ లో మనం 50 ml వచ్చి పోస్తూ ఉంటాము. ఇది ఎంతలోకి వచ్చి అబ్జర్వ్ అవుతుంది అని చూస్తూ ఉంటాం మనం. దీంట్లో ఒక 50 ml పోసిన్నాము ఇప్పుడు మనం. నెక్స్ట్ మన ఫెమినైన్ బ్రాండ్ లో వచ్చి 50 ml పోయిపోతాము. ఇది 30 ml బ్లడ్ కి వచ్చి డెన్సిటీ దాని కాబట్టి కొంచెం నీళ్ళు ఎత్తి 50 ml 100 ml నీళ్ళు ఎత్తి పోస్తాము అంతే. ఇప్పుడు ఫెమినైన్ లో పోస్తా ఉంటాము నీళ్ళు. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఇక్కడ మీకు చేస్తా ఉండేప్పుడే మీకు తెలుస్తుంది అన్ని. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడే తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసారంటే ఇది క్విక్ గా మీకు అబ్జర్వ్ అయిపోతుంది. ఫస్ట్ 50 ml దీంట్లో పోసినాము. నెక్స్ట్ 50 ml దీంట్లో పోస్తా ఉన్నాము. మనం మార్కెట్ లో ఉండే బ్రాండ్ ని ఆల్రెడీ అందరూ వాడి ఉంటాము. దాంట్లో వాడితే మనకి ఎట్లా వెట్నెస్ గా ఉంటుంది మన స్కిన్ కి, దానికి అనేది ఏం డిఫరెన్స్ ఇది చూడాలి కదా. దానికే మనం ఇప్పుడు వచ్చి మనం చూస్తా ఉన్నాము ఈ డెమోని. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. మనకి ర్యాషెస్ రావడానికి, ఇచ్చింగ్, ఇరిటేషన్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అది అందరికి. అది దేని వల్ల వస్తుంది అనేది ఇక్కడ మీరు చూస్తారు. ఇప్పుడు అగైన్ ఇంకొక 50 ml ఫెమినైన్ ప్యాడ్ లో మనం పోస్తా ఉంటాము.
ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది అని చూస్తాం మనం. సేమ్ 100 ml ఇందులోనూ కూడా మనము వేసాము. మీరు చూడొచ్చు ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుని. రెండు ఎక్సెల్ బ్రాండే, ఎక్సెల్ సైజ్ ఇవి రెండు కూడా. ఇప్పుడు దీంట్లో ఎంత నీళ్ళు అబ్జర్వ్ అయింది అని చూస్తేనే మీకు తెలుస్తుంది. 100 ml దీంట్లో పోసింది, 60 ml 70 ml నియర్ బై వచ్చి బయట వచ్చేసింది. ఇదే మన స్కిన్లో వచ్చి పడితే ఎట్ట వచ్చి మనం మిగతా పని అంతా చూసేది అనేది మనకు కంఫర్టబుల్గా ఉండదు. యాక్చువల్గా ఇది ఫెమినైన్, దీంట్లో వచ్చి 100 ml పోసినాము, దాంట్లో పోసే మరీ దీంట్లోనూ పోసినాము. బట్ దీంట్లో చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళే చేతిలో అతికినా కూడా ఇది లేదు, మన స్కిన్ అదే మరి ఉంటుంది. చూపిస్తాను. మీరు చూడొచ్చు దీన్ని రెండు మేము అద్దాము. మీరు దీంట్లోనే చూస్తే తెలుస్తుంది మనకి ఒక వెట్నెస్ ఉండే దాని వల్లనే మనకి అది ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్, మనం ఆ తడికి ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే మనకు వచ్చేసి ఇచ్చింగ్, ఇరిటేషన్ నుంచి స్టార్ట్ అయ్యి అదర్ ఇష్యూస్ వరకు వెళ్తుంది. మనకి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఒక రీజన్. ఈ ఎక్కువసేపు మనం ఈ ప్యాడ్ పెట్టుకోవడం వల్ల. యూజువల్గానే మనకి ఏం చెప్తారు, ఒక నార్మల్ ప్యాడ్ వచ్చి 2 to 3 hours చేంజ్ చేయాలి అంటాము. బట్ మోస్ట్లీ మన వల్ల మనం చేంజ్ చేయాలి అనుకున్నా కూడా మనకి కుదరదు. మనం ఉండే స్కూల్ కావచ్చు, జర్నీ కావచ్చు, రాత్రి నిద్రపోయేటప్పుడు కావచ్చు. సో మనం ఇది ఎక్కువసేపు పెట్టుకుంటాం, 2-3 hours మార్చడం కుదరదు. అలా ప్రొలాంగ్ మనం కొన్ని ఏండ్లు ఇలానే పెట్టడం వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీని లోపల దీని యొక్క లేయర్స్ ఏముంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాము. యాక్చువల్గా ఇది వచ్చి ఫస్ట్ లేయర్లో వచ్చి రీసైకిల్ కాటన్ బెడ్స్, కాటన్ బాక్సెస్ అన్నీ వేసే ఇది అన్నీ వచ్చి ఎత్తి రీసైకిల్ చేసి బాగా వచ్చి కెమికల్ పోసి బాగా రీసైకిల్ పెట్టి ఊరపెట్టి అన్నీ చేసి తెచ్చేదిదా ఇది. చూస్తారా, మీకు తెలుస్తుందా? ఇట్లా చూస్తారా, ప్లాస్టిక్ అనేది బాగా కనిపిస్తుంది, బలూన్ మరి వస్తుంది. ఇది వచ్చి మన స్కిన్ లో పడితే అట్నే ర్యాషెస్ అట్నే వచ్చి స్కిన్ ఇది అయ్యి నెత్తురు వస్తుంది. మనం బయట ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదు, అది అవాయిడ్ చేయాలి అంటున్నాము. అలాంటిది మనము రెగ్యులర్ గా సైకిల్ కి వాడే ఒక ప్యాడ్స్ లో మనకి ప్లాస్టిక్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని లేయర్స్ మనకి ప్లాస్టిక్ ఆర్ కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్. సెకండ్ లేయర్ వచ్చి మనం వేసినాం కదా డయాక్సిన్, క్లోరిన్, బ్లీచింగ్ అన్ని ఊరపెట్టి కదా మనం ఎత్తునొస్తాము. ఇది వచ్చి చూసిరంతే తెలియకుండా ఆ స్మెల్ లాకుండా ఉండేదానికి దీంట్లో పర్ఫ్యూమ్ కొట్టి ఈ బ్లూ కలర్ ఇది మరి వేసి అంపించున్నారు. అప్పుడు వచ్చి మనకు ఆ కెమికల్ స్మెల్స్ రాదు. యాక్చువల్గా అప్పుడు మనం ఎత్తి ఫ్రెష్గా ఉండాలి అని ఎత్తి వాడతాము. ఇది సెకండ్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇది ఆ పర్ఫ్యూమ్ ప్లస్ కెమికల్ అన్ని లోపల మన ఇన్నర్లో ట్రావెల్ అయిపోయేప్పుడు చూస్తే చాలా ఇబ్బంది అవుతాం. మనం నిండా గ్లాండ్స్ అంతా సెక్రీట్ అయ్యేదని అఫెక్ట్ అవుతుంది. థర్డ్ గా చూసినామంటే థర్డ్ లేయర్ వచ్చి సిలికాన్ జెల్ పెట్రోలియం బై ప్రోడక్ట్. ఇది చూసినంతే ఇంకా దాంట్లో నుంచి అంత నీళ్ళు ఎత్తినాం, ఇంత నీళ్ళు వచ్చి ఎత్తుతాము. ఇది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా మన పెప్టైడ్ మనకే తెలుస్తుంది. ఇది వచ్చి ఫోర్త్ లేయర్. ఇది చూసినంతే మన బ్లడ్ అయ్యేప్పుడు ఇది యాక్చువల్గా బయట లీక్ అవ్వకుండా ఉండేదానికి ఇది చూస్తారా ప్లాస్టిక్ పెట్టిండారు. తెలుస్తుందా మీకు? బలూన్ మరి వస్తుంది. ఇది ఇట్ట వచ్చి ప్రైవేట్ ఏరియాలో ఇట్ట పెడితే మనకి ఎంత బాధపడుతుంది. మనకు అన్ని ఇష్యూస్ రానదా వచ్చినాయి ఇట మరి ఉంటే. సో దీన్ని వాడకుండా ఉండేదానికి మనం న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎట్ట ఉంది అనేది ఇప్పుడు మనం డెమో చూస్తున్నాము. ఇప్పుడు ఫెమినైన్ ప్రోడక్ట్ ఎట్ట ఉంది అని దాన్ని ఓపెన్ చేసి మనం చూస్తాం. పాతకాలంలో ఇప్పుడు ప్యాడ్స్ వచ్చింది. పాతకాలంలో అంతా మనం క్లాతే వాడేవాళ్ళు, కానీ అప్పుడు ఇన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఇంత హెల్త్ ఇష్యూస్ కానీ ఎప్పుడు రాలేదు.
ఎందుకంటే వాళ్ళు వాడిన తర్వాత క్లీన్ గా వాష్ చేసి డైరెక్ట్ సన్లైట్ లో ఆరవేసేవాళ్ళు. కాబట్టి యాక్చువల్ ఈ సన్లైట్ మనకి డైరెక్ట్ గా పడింది అంటేనే జర్మ్స్ బ్యాక్టీరియాను చనిపోతుంది. కాబట్టి అంత మనకి ఇష్యూస్ ఉండేది కాదు అప్పటి క్లాత్ లో. కానీ ఇప్పుడు మనము అపార్ట్మెంట్ కల్చర్ లో ఉండడం వల్ల మనము ఎంత క్లాత్ వాడి దాని ఉతికి బయట ఆరవేసినా మనకి డైరెక్ట్ సన్లైట్ దొరికేది చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఈ ప్యాడ్స్ అనేవి వచ్చింది. ఇది ఫస్ట్ లేయరే ప్యూర్ సర్జికల్ కాటన్, ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉండేది. ఇప్పుడు చూస్తేనే మనం అది ఇట ఇచ్చినాము అట్ట రాలేదు కదా. ఇది చూస్తుంటే మీరు కాటన్ లాగానే వస్తుంది, మొత్తమే సర్జికల్ కాటన్. అది అట్నే బాగానే ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. అంటి చూస్తేనే అట్నే అంత మనం మెత్తంగా వేసుకుంటామే బట్టలు అట, మరి అంత సాఫ్ట్ గా ఉంది. సెకండ్ లేయర్ చూస్తే ఇది పేటెంట్ రైట్స్. ఈ స్ట్రిప్ వచ్చి డాక్టర్ కనిపెట్టింది 5 టెక్నాలజీ. యానియాన్ వచ్చి మన బ్యాక్టీరియా వచ్చి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. 24 hours వచ్చి ఎలిమినేట్ చేస్తుంది యాక్చువల్గా. ఫార్ ఇన్ఫ్రారెడ్ వచ్చి సన్లైట్లో ఉంచి తెచ్చిపెట్టింది. సన్లైట్ చూస్తేనే ఇప్పుడు చెట్లన్నీ ఎంత బాగా వచ్చి న్యాచురల్ చూస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుందో. ఇది ఇన్నర్లో ట్రావెల్ అయ్యేప్పుడు మన ఆర్గన్స్ అంతా వచ్చి కనెక్టివ్ అయ్యి బాగా సెక్రీట్ అయ్యి బాగా వస్తుంది. యాక్చువల్గా చూస్తుంటే హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. మ్యాగ్నెటిక్ అనేది మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఇప్పుడు వాకింగ్ వెళ్ళమంటారు ఈవినింగ్స్ ఈ పార్క్ లో, అందులో అంతా వాకింగ్ వెళ్ళమని చెప్పడానికి కారణం వచ్చేసి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎర్త్ నుంచి మన బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం అందరు ఇప్పుడు ఎంతమంది వాకింగ్ పోతున్నారు, అది చెప్పులు షూస్ ఇవేవి లేకుండా అనేది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఆ మ్యాగ్నెటిక్ అనేది మనకి ఈ స్ట్రిప్ లో మనకి ఇమర్చి ఉన్నారు. కాబట్టి మనకి ఇది పెట్టుకోని కొద్దీ మనకి ఇవన్నీ కూడా న్యాచురల్ గా మన బాడీలోకి వెళ్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడినప్పుడు ఎట్లయితే కెమికల్స్ మనకి లోపల వెళ్తుంది, హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది అంటున్నాము, సేమ్ వే ఇప్పుడు ఈ స్ట్రిప్ వాడినప్పుడు మెడిసినల్ బెనిఫిట్స్ తో ఉండే ఈ స్ట్రిప్ నుండి మనకి బాడీలోకి ట్రావెల్ అయ్యి ఆర్గాన్ మళ్ళీ గ్లాండ్ సెక్రీషన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తూ వస్తాయి. తర్వాత కైటిన్, ఇవి 3 అయినాక కైటిన్ అనేది నానో సిల్వర్ అనేది, మీకు నానో సిల్వర్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్, ఈ జర్మ్స్ ఇవన్నీ గ్రోత్ లేకుండా చూసుకోవడానికి హెల్ప్ అయ్యేది. లాస్ట్ కైటిన్ అనేది ఏమి అంటే మనకి ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు మనకు వచ్చేసి ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ మనకి సేమ్ వే బాడీలోకి వెళ్లకుండా చూసుకుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు చాలా ప్యాడ్స్ అన్ని చెప్తున్నారు, అన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. కానీ మనం బయట దాన్ని వేసిన తర్వాత ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 800 years అది డీకంపోజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అది డీకంపోజ్ అయినా కూడా ఆ సాయిల్ వచ్చేసి మనకు ఒక ప్లాంట్ కి, ఒక సాప్లింగ్ కి యూజ్ అవ్వదు. కానీ ఇది అలా కాదు, మనం ఇది వాడి వేసేసిన తర్వాత చూసారంటే 8 months లోపల ఇది డిగ్రేడ్ అయిపోయి డీకంపోస్టబుల్, అంటే ఆ కంపోస్ట్ కూడా మనకు వచ్చి ఒక చెట్టు మొక్క పెట్టినామంటే మొలకెత్తడానికి యూజ్ అవుతుంది. అది దీని. సో మన్నుకి ఎంత బాధ లేదు, మనుషులకి ఏ బాధ లేదు. దానికే ఇది వచ్చి 5 టెక్నాలజీ. అందరికీ దీంట్లోనే WBC RBC కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ చూసినాము. ఇది థర్డ్ లేయర్ సెవెంత్ లేయర్. థర్డ్ లేయర్ సెవెంత్ లేయర్ను సుట్టి పెట్టిండారు అట్నే. ఇవన్నీ కూడా మీకు పేపర్ మన కాటన్ నుంచి తయారు చేసింది. ఈ లేయర్స్ అన్ని కూడా 8 laid పేపర్స్. ఇది ప్యూర్ కర్చీఫ్ మరే ఉన్నాయి. ఇది యాక్చువల్గా దీన్ని హాట్ వాటర్లో వేసినాలో ఇదే కర్చీఫ్ మరే వస్తుంది. యాక్చువల్గా మీకు చూస్తేనే తెలుస్తుంది. నీళ్ళలో వేసి మళ్ళీ ఎత్తితే కూడా అది అదే మరి కలిపితేను ఇదే సేమ్ కర్చీఫ్ మరి అట్నే వస్తుంది. చూసినా అది వచ్చి థర్డ్ లేయర్. సెవెంత్ లేయర్ ఇది ఇక్కడ ఇది ఎయిర్లైట్ పేపర్ మరి పెట్టిండారు. అంటే గాలి పోను రాను అంతా ఫ్రీగా ఉండాలి, ఎయిర్ సర్క్యులేషన్ మనం పెట్టే ప్యాడ్. సో మీకు తెలుస్తుంది ఇక్కడనే డాట్గా వచ్చి ఎయిర్లైట్ పేపర్ ఉంది, ఫ్రంట్ బ్యాక్. అది 2 layers పెట్టిండారు. అనికి చూస్తారంటే ఈ జెల్ వచ్చి మనం ఎందుకు నీళ్ళు పోసినామంటే దీంట్లో మీకు కలర్ కనిపించాలనేసి కేసరి కలర్ వేసి మిక్స్ చేసి పెట్టినాము. ఏమంటే
మీకు విజిబిలిటీ రావాలి కదా, అదే ఇది. ఇప్పుడు దీంట్లో ఉంచి అతికిచ్చి నీళ్ళు ఎత్తాలంటే కొంచెం కూడా నీళ్ళు ఎత్తను మళ్ళీ మీరు ఎంత అంచనాలో. మీరు దీన్ని ఫుల్ గా అంత ఇట్లా cooling అదిమి చూసారంటే కూడా మీకు ఇందులో నుంచి ఎక్కడా కూడా నీళ్లు రాదు, ఒక డ్రాప్ కూడా. ఈ జెల్ అలానే కింద పడుతుందే తప్ప, ఎందుకంటే అది ఫుల్ గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సేమ్ వే మన సైకిల్ టైంలో మనం ఇది వాడేటప్పుడు మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకోవడే దాని వల్లనే మనకి పైన లేయర్ లో ఉండదు తడి, కాబట్టి ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇవేవి కూడా మనకి రాదు. ఇది వచ్చి ఆలోవెరా జెల్ అండ్ వుడ్ పల్ప్ దా. సో మన ఒళ్ళుకి వచ్చి కూలింగ్ ఎఫెక్ట్ గా ఉంటుంది, ఒక హీట్ ప్రొడ్యూస్ అవ్వదు, బాగానే ఉంటుంది. లాక్ అవుతుంది బ్లడ్ ఎంత చూపు అయినాలో, 24 hours అయినాలో అది లాక్ అవుతుంది. మొత్తం 7 level 8 లేయర్ ఇది యాక్చువల్గా. దీంట్లో కూడా తెలుస్తుంది మీకు, పోర్స్ అట్నే తెలుస్తుంది, లైన్ గా తెలుస్తుంది. ఆ లైన్ వచ్చి వెజిటబుల్ గ్లూవే, ఇది వచ్చి ఇండస్ట్రియల్ గ్లూ కాదు, అన్నీ ఆర్గానిక్ అంటారు. గ్లూ కూడా ఇండస్ట్రియల్ కాకుండా ఇది వెజిటబుల్ గ్లూ. సో ఇదినో అదేదో మీరు ఇది దాంట్లో చూసినట్టుగా ప్లాస్టిక్ లేయర్ మరి లేకుండా ఇదినో వచ్చి బయోడిగ్రేడబుల్ దా, ఇదినో లాక్ చేసుకుంటుంది. సో ఇంత బెనిఫిట్స్ ఉండే ఈ ప్యాడ్ వాడతామా, లేదు కంపెనీలో వచ్చి మార్కెట్లో అమ్మే ఇది వాడి మనం వచ్చి పీసీఓడి, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇచ్చింగ్, ఇరిటేషన్, ర్యాషెస్ అందరూ వచ్చి మనం బాధపడతాం. మేము దీన్ని వాడి బాగా అయినా కదా మేము ఈ బిజినెస్ లోపల వచ్చినాము. అట్లా ఉండేప్పుడు చిన్న పిల్లలంతా ఇప్పుడు 4వ 5వ చదివే ప్రకారంతా వాడేప్పుడు వాళ్ళు స్కూల్ పోయేప్పుడు 1 dayకి 2 hours వైట్ వాడాలనేప్పుడు మారవలేదంటే మీకు ఏమవుతుందంటే దాని బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల, మారకుండా అట్నే పెట్టుకుంటే. మీరు ఇప్పుడు మేము చాలా చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నాము స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఫెమినైన్ తరపున. దాంట్లో మీరు చూసారంటే ఎక్కువ మా స్టడీలో తెలిసింది ఏమంటే 10లో 8 మంది అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అండ్ ఇట్ బికేమ్ కామన్ వన్. నాకు ఉంది, ఇంకొక అమ్మాయికి కూడా ఉంది, ఇదేం లేదు అన్నట్టు ఉన్నారు. అండ్ సేమ్ వే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ 1 in 1 హ్యాండ్ పోయేవే ఇవన్నీ కూడా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదు అని ఆనందపడుతున్నారే తప్ప ఎందుకు రావట్లేదు అనేది ఒక సీరియస్ ఇష్యూ అనేది ఎవరు గమనించట్లేదు. సేమ్ వే ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు ఇవన్నీ మనకి ఒకటి లైఫ్ స్టైల్, ఇంకొకటి మనం వాడే ప్యాడ్స్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తోంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది చాలా చోట్ల. మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాస్లో, న్యూస్లో చూసారంటే దీని నుంచి చాలా ఇది వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో మీరు వాడేటప్పుడు మన పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం చూసి మీరు గమనించి, మనం ఫుడ్లో ఎట్లయితే ఇప్పుడు చూస్తున్నాం బిస్కెట్స్లో ఏముంది, దీంట్లో ఏముంది అని చూసి మనం ఇస్తున్నాము. సేమ్ వే ప్యాడ్స్ కూడా అలా మీరు చూసి ఇస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్క చిన్న పిల్లకాయలను ఇప్పుడు స్కూల్కి పోయేప్పుడు సరే, పనికి పోయే వాళ్ళని సరే, వాళ్ళ వల్ల టైంకి ప్యాడ్ చేసే ఇది వచ్చి కంఫర్ట్ ఉండదు. సో ఫెమినైన్ వచ్చి 24 hours వచ్చి ఈ ప్యాడ్ వచ్చి బ్యాక్టీరియా ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. 1 లేదంటే 2 వాడితే ఈజీ చాలు. మీరు వచ్చి దాని వచ్చి ఒక 5 లేదా 6 ఒక రోజుకు మారుస్తూ ఉండాలంటే దాన్ని కూడా దీన్ని కంపేర్ చేస్తారంటే మీరు 1, 2 అనేది కంఫర్ట్ ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది మనకు. దానికి పోయేసి దాని ఒక 10 years ఇప్పుడు మనం ఎప్పుడు పుబర్టీ వచ్చినామో దాంట్లో నుంచి ఒక 10 years వాడుతూ ఉంటే 10 years స్లో పాయిజన్ మరి కెమికల్ లోపల పోతా ఉండి 10 years అనేది చూస్తారంటే ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అక్క చెప్పారు కదా మనకి ఈ ప్యాడ్ వచ్చేసి 1, 2 వాడితే సరిపోతుంది అనేది. ఎందుకు అంటే మెయిన్ వచ్చి ఈ స్ట్రిప్ లో ఆనయాన్ ఉంది అన్నారు కదా. ఆనయాన్ పని ఏమి అంటే ఈ నెగటివ్ అయాన్స్ ఇవి మీకు అందరూ చదివింటారు. సేమ్ అదేం చేస్తుంది అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ని ఎరాడికేట్ చేస్తూ ఉంటుంది, అక్కడ రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మనకి ఒక ఫుల్ డే మనం ఈ ప్యాడ్ పెట్టుకున్నా మనకు వచ్చి ఈ జర్మ్స్ అనేది డెవలప్ అవ్వదు, బాడీలోకి వెళ్ళదు. సో ఒక ఫుల్ డే పెట్టుకోవచ్చు. అలోవెరా జెల్ వచ్చి అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎయిర్ ఫ్లో ఈ ప్యాడ్స్ ఫుల్ గా ఉండే దాని వల్ల మీకు వచ్చేసి అదర్ హెల్త్ ఇష్యూస్ లేదంటే ఇంకా ఎలాంటివి కూడా రాదు. మిగిలిన మీరు చాలా బ్రాండ్స్ చూసుకొని ఉంటారు, కానీ ఇక్కడ మీరు చూసారంటే ఇది వచ్చేసి మీకు ప్రాపర్లీ సర్టిఫైడ్. ఇది మీకు FDA, CE ఇవన్నీ కూడా సర్టిఫైడ్ అయ్యి వచ్చిండేది. కాబట్టి ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ఇవన్నీ చెప్పాం కదా, వాటన్నిటికీనే మీకు ఒక రుజువు ఇదే. ఇంకొకటి మీకు ప్యాకింగ్ చూసారంటే కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియలే వాడున్నారు. ఇంకో ముఖ్యమైనది ఏమంటే మనం ఓపెన్ చేసి ప్యాడ్ ఎత్తుకొని సేమ్ వే క్లోజ్ చేసేయచ్చు.
నేను మళ్ళీ ఓపెన్ లో పెట్టి ఇంకేదైనా కాక్రోచెస్ పోయిందో చీమలు పోయిందో అనే ఒక ప్రాబ్లం మనకి ఉండదు. ప్రాపర్ గా క్లోజ్ చేసేసి మనం ఎత్తి పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క ప్యాడ్ ఎత్తుకున్నామా, క్లోజ్ చేసామా. ఇంకొక ముఖ్యమైన ఇవి 3 కూడా మనకి పీరియడ్ ప్యాడ్స్, XXL, XL, L. ఇది చూసారంటే ప్యాంటీ లైనర్ 30 ఉంటది ఇందులో. ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది, ఇది డైలీ వేర్ అంటాము. ఎక్కడ మనది యూజ్ అవుతుంది అన్నాము అంటే, ఇప్పుడు చాలా మందికి వచ్చేది ట్రావెలింగ్ లో దీంట్లో ఉండే వాళ్ళకి, ఉమెన్ కి అంతా వచ్చే ప్రాబ్లం UTI, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. మెన్ లో కూడా వస్తుంది. అండ్ అమ్మాయిలకు చూసారంటే వైట్ డిశ్చార్జ్, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ మనకి వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. పెద్ద వాళ్ళకి తీసుకున్నారంటే బ్లాడర్ ఇష్యూస్ ఉంటుంది. ఇలా మనకి ఉండే కామన్ ఇష్యూస్ అన్ని కూడా ఇది అడ్రస్ చేస్తుంది. ఇదే మనకి ప్యాంటీ లైనర్, ఇంతనే ఉంటది. మనం దీన్ని రెగ్యులర్ గా ఒక 4 to 6 months మనం ఇది రెగ్యులర్ గా వాడుతూ ఉన్నాము అంటే, డైలీ మనం ఎట్లయితే ఇప్పుడు సప్లిమెంట్స్ డైలీ వేసుకుంటామో అలా ఇది రెగ్యులర్ గా మనం పెడుతూ వాడుతూ వచ్చాము అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా మీకు రిజాల్వ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్, PCOD, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, ఇది అన్నీ సరి అవుతుంది దాంట్లో. సో ఇప్పటి వరకు మనం బయట దొరికేటటువంటి శానిటరీ ప్యాడ్స్ యొక్క క్వాలిటీ ఏంటి, మన యొక్క ఫెమి సంబంధించినటువంటి శానిటరీ ప్యాడ్ క్వాలిటీ ఏంటి, సో అది ఎంతసేపట్లో డ్రై అవుతుంది, ఎట్లా ఉంది ఏంటి అనేది, ఎన్ని లేయర్స్ అనేది మనకు కంప్లీట్ గా రమ్య గారు అలాగే చంద్రకళ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం, ఇది ప్రోడక్ట్ అనేది ఓకే హైలైటెడ్ గా ఉంది, నేను చూశాను కాబట్టి, కాకపోతే దీన్ని బిజినెస్ ఆపర్చునిటీగా ఎలా చేయాలి? ఫస్ట్ వచ్చి నిండా పెద్ద దీంట్లో చేయకుండా పోయినాను 15 ప్యాకెట్స్ తీస్తే 1000 వస్తుంది. అన్ని కలిపి వచ్చి మీరు 3000 తీసుకుంటే మీరు కొంచెం కొంచెంగా ఫ్రీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట్ట మరి ఇచ్చి 1 time వాడి చూసి బాగుంటే అనికే వాళ్ళే అనేక పెద్ద 3000 తో బిజినెస్. అవును. సో చూసారా ఫ్రెండ్స్, కేవలం 3000 రూపీస్ కి ఇంటి దగ్గర నుంచే మహిళలు జస్ట్ ఒకరికి ఒకరు యూజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి తర్వాత కావాలి అంటే కనుక భారీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొచ్చు. సో మేడం, 3000 రూపీస్ కి ఏమేమి ఐటమ్స్ వస్తాయి, ఎన్ని ఐటమ్స్ వస్తాయి? ఎల్ ఉంది, ఎల్ వచ్చి 12 ప్యాడ్స్ ఉంటుంది. ఎక్సెల్, ఇది ఎక్సెల్ లో 10 ప్యాడ్స్ ఉంటుంది. డబుల్ ఎక్సెల్ లో 5 ప్యాడ్స్ ఉంటుంది. ఇది ప్యాంటీ లైనర్ డైలీ వేర్ మినీ ప్యాడ్స్. యాక్చువల్ గా ఇది వచ్చి బోత్ కిడ్స్, మెన్స్ అందరే వాడొచ్చును, లేడీస్ అందరే వాడేది. ఇది అంటే అందరికీ హార్మోన్స్ ఉంటుంది, హార్మోన్ బ్యాలెన్స్ అయ్యేదానికి ఇది వాడితే అన్ని సరి అవుతుంది. అది కంటిన్యూస్ గా వాడాలా, కొంచెం ఫుడ్ కంట్రోల్ డయట్ అది ఉండి ఇది కూడా మనం పెట్టి వాడితే అన్ని సరిపోతుంది దీంట్లో. సో అన్ని కలిపి 15 ప్యాకెట్స్ ఎత్తి 3000 కి ఇన్వెస్ట్ చేసి మీరు ఫస్ట్ చేస్తే బిజినెస్ లోపల ఎట్టుంది, మీకు ప్రోడక్ట్ ఎట్టుంది తెలిసిపోతుంది. అందుకే మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా కొంచెం 10,000, 20,000, 50,000, 1 lakh అంతవరకు మీరు ఎత్తి చేయొచ్చును. ఓటీ స్టాకిస్ట్ కావచ్చును, లేదంటే సూపర్ స్టాకిస్ట్ అవ్వచ్చును. లేదు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో ఈ బిజినెస్ చేయాలంటే అందరికీ బాగానే ఉంటుంది. సో మేడం, ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఫెమికి సంబంధించి నయనతార గారు మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు కదా, ఏంటి, ఎందుకని? దీంట్లో వచ్చి ఇది ఈ ప్రోడక్ట్ వచ్చి 16 years గా ఉంది తమిళనాడులో. 1 to 1 చెప్పి డెమో చెప్పి గ్రూప్ ఆఫ్ విమెన్స్ ఎక్కడ ఉండారో అక్కడంతా పోయి చెప్పి వాళ్ళు వాడిదా, మేమంతా కూడా వాడిదా బిజినెస్ లోపల వచ్చినాము. ఫస్ట్ గోమతి మేడం ఉంటారు, వాళ్ళ ఫౌండర్. వాళ్ళు వచ్చి 15 years గా ఉండి అందుకే దాంట్లో నయనతార మేడం వచ్చి వాళ్ళని యూజ్ చేసి దాంట్లో బాగుంది దానికోసం అందరు లేడీస్ కి పోయి చేరాలా అనే ఒకే ఇది మట్టుందా. దీంట్లో వాళ్ళు వచ్చి ఇంట్రడ్యూస్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయ్యింది, సెకండ్ ఇయర్ పెద్ద లెవెల్లో అన్ని ఫంక్షన్ అయ్యి అవార్డు తీసుకుని వచ్చినాము. అదే రెమ్యునరేషన్ అనేది తీసుకోకుండా మేడమే యూజ్ చేసి బిజినెస్ ని మీరు కూడా చెయ్యొచ్చు, యూజ్ చేశాను, ఇది సాటిస్ఫైడ్ గా ఉంది అని చెప్పిన తర్వాత డైరెక్ట్ గా మేడమే వచ్చి దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చి వాళ్ళ బిజినెస్ క్వాలిటీ బాగుందని చెప్పారు. వాళ్ళు పార్ట్నర్ గా ఉంటారు. ఫెమికి సంబంధించి నయనతార కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో చూసారు కదా, నయనతార లాంటి గొప్ప ఫిల్మ్ యాక్టర్ కూడా ఈ బిజినెస్ లో పార్ట్నర్షిప్ తీసుకొని చేస్తున్నారంటే మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. రమ్య గారు, ఇప్పుడు 3000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఐటమ్స్ అనేది పర్చేస్ చేస్తున్నారు, దానికి ఎంత మార్జిన్ అనేది వస్తుంది? అంటే 20%, 30%, 50%? 20% అంటే ఒక 600 దాకా వాళ్ళకి వస్తుంది ప్యాకెట్లకి. సో అలా వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు.
మీరు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. లేదు డైరెక్ట్ గా మీరు విజిట్ చేస్తామంటే చెన్నైకి కూడా రావచ్చు. కంప్లీట్ గా ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి డెమో కానీ అన్ని కానివ్వండి మీకు రమ్య గారు చంద్రకళ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దయచేసి ఈ బిజినెస్ లోకి ఖచ్చితంగా ఎంటర్ అవ్వండి. ఎందుకంటే మహిళలకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఐటమ్ ని యూజ్ చేయడం వల్ల వ్యాధులు అనేది ప్రివెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 100కి 100% ఈ ఐటమ్స్ ని మహిళలు యూజ్ చేసే బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇందాక చూపించిన డెమో అనేది లైవ్ గా నేను చూశాను కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఐడియా ఉంది. కానీ మీరు కూడా నమ్మకంతో బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీరు యూజ్ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా స్కూల్స్ వెళ్ళే వాళ్ళకి కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఇటువంటి ఐటమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ ఉంది. సో ఈ ఐటమ్ ని యూజ్ చేయడం వల్ల పిసిఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే ర్యాషెస్ కావచ్చు, ఇటువంటివి అన్ని కూడా ఉండవు. అలాగే ఇది ఎక్కువ అవర్స్ అనేది కూడా వాళ్ళకి హ్యాపీగా సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. మహిళలు యూజ్ చేయడం వల్ల వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది టీచర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ఒక 3-4 డేస్ అనేది చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. హ్యాపీగా ఈ ఫెమి శానిటరీ ప్యాడ్స్ ని యూజ్ చేసి మీరు సెక్యూర్ గా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఫెమినైన్ ఫర్ ఉమెన్ బై ఉమెన్. హ్యాపీ డే ఎవ్రీ డే. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే.